తదనంతరం 5వ భాగం. 4వ భాగంలో నీరజ శ్రీనివాసరావు దగ్గర నుంచి కూడా తప్పించుకుని బయటపడుతుంది. ఇక అభిలాష్, అరవింద్ కోరుకున్న భవిష్యత్తు కోసం తాతగారిని అడిగి అబాసు పాలవుతారు. నరసింహం తన అభిప్రాయాలు మార్చుకోడు. కథ కొనసాగుతుంది. అక్కయ్య, నీరజ చెల్లికేసి తిరిగింది. నువ్వు ఉద్యోగం ఎందుకని మానేశావు అని అడిగింది మానస. నీరజ నవ్వింది. ఆ నవ్వులో విషాదముంది, జీవం లేని జీవితముంది. నాగరికత పెరిగిందని భుజాలు ఎగరేసుకుంటూ ముందుకెళ్తున్నాము అనుకోవటంలో ఎంత ఆత్మవంచన చేసుకుంటున్నాం. నాగరికత అంటే లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోవటం, ఫ్యాషన్లు చేసుకోవటం, ఇవేనా? ఆటవిక కాలం కంటే అనాగరికంగా భయంకరంగా జీవిస్తున్నాం. అసలు ఇప్పుడున్న మతద్వేషాలు మన దేశాన్ని ఇతర మతస్థులు పరిపాలిస్తున్న రోజుల్లో కూడా ఉన్నాయా? ఇప్పుడున్న కులతత్వాలు మన దేశంలో బహిరంగంగా కులభేదాలు ఉండాలని సమర్థించిన రోజుల్లో కూడా ఉన్నాయా? అగ్రవర్ణాలకు, దళితులకు గిరిగీసుకొని కూర్చున్న ఆ రోజుల్లో ఒకరంటే ఒకరికి ఇంత విద్వేషం ఉన్నదా? దారుణంగా, హీనాతిహీనంగా, నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా ఒకళ్ళనొకళ్ళు నరుక్కోవటం, చంపుకోవటం, కత్తులతో, గొడ్డళ్లతో, బాంబులతో మర్డర్లు, అదుపు ఆజ్ఞ లేని గుండాయిజం, కిడ్నాప్లు, రేప్లు, వీటిని మనం సభ్య సమాజమని చెప్పుకుంటున్నాం. ఆడపిల్ల ఇంట్లోంచి కాలు బయటకు పెడితే 14 ఏళ్ల కుర్ర సన్నాసి దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలి వెధవ దాకా తినేసేటట్లు ఆకలి చూపులు, రోడ్డు మీద కనిపించిన ప్రతి ఆడపిల్ల తన కోసమే పుట్టినట్లు వెకిలి చేష్టలు. ఎంత రొచ్చులో బతుకుతున్నాం. ఈ వాతావరణం భరించలేక ఉద్యోగం మానేశాను. ఎన్నో వేల మంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ ఫీలింగ్స్ కానీ, అవమాన భారాలు కానీ లేవంటావా? ఎందుకుండవు? ఉంటాయి. కొంతమంది పట్టించుకోరు. జీవితంలో అన్నింటికన్నా బలమైంది అవసరం. ఈ అవసరం కోసం మనిషి ఏమైనా భరిస్తాడు. ఆఖరికి తనను తాను పోగొట్టుకోవటానికి కూడా వెనుకాడడు. అక్కయ్య అని మళ్ళీ పిలిచింది మానస. అంది నీరజ ఈసారి స్పందిస్తూ. నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఏమో నాకెలా తెలుస్తుంది? అంటే మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆడపిల్లకు పెళ్ళి అనేది ఆమె అభిరుచులతో, ఆశలతో జరిగిపోయే ఓ దుస్సంఘటన. కట్నాలు, కానుకలు ఇవి దారపోయటానికి శక్తి చాలదు. భయంకరమైన రాజీ. కానీ మనకు అభిలాష ఉండకూడదు, కోరికలు ఉండకూడదు. ఉండవలసిన జీవితాన్ని 90% వదులుకొని ఆ మిగిలిన 10%లో మనుగడ సాగిస్తూ ఉండాలి. మధ్యతరగతి వాళ్లకు ప్రేమించే హక్కు కూడా లేదా? నిజం చెప్పాలంటే లేదు. కొన్ని సెకండ్లు మౌనంగా దొర్లిపోయాయి. అవతల నుంచి ఏ సవ్వడి వినిపించకపోయేసరికి నీరజ తల తిప్పి చెల్లెల ముఖంలోకి చూసింది. బెడ్ లైట్ వెలుగులో మానస కళ్ళు చెమర్చి ఉండటం కనిపించింది. మానస, ఏడుస్తున్నావా? ఆమె జవాబు చెప్పలేదు. మానస, నువ్వెవరినైనా ప్రేమించావా? సమాధానం లేదు. వద్దు మానస, ప్రేమల జోలికి పోకు. మనలాంటి వాళ్లకు అవి కలిసిరావు. మాడి మసైపోతాం. ప్రేమించిన వాడు మరో కులం వాడైతే 40 ఏళ్ల క్రితం ఏ సమస్యలు ఉత్పన్నమయ్యేవో ఇప్పుడు అవే వెంటాడి వేటాడుతాయి. సాటి కులం వాడైనా ప్రేమించినా పెళ్లి జరగాలంటే కట్నం, ఈ తతంగమంతా తప్పదు. అదేమంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, చెల్లెళ్ల పెళ్ళిళ్ళు, ఇలాంటి 1,00,000 కారణాలు చెబుతారు. త్యాగభావం ఉండదు. లేదా లేచిపోవాలి. అలా చేస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో ఆలోచించు. మానస నిశ్శబ్దంగా ఏడుస్తోంది. అవధాని చనిపోయాడు. ఆయన రాసిన వీలునామా ప్రకారం ఆస్తి మీద ఎక్కువ అధికారం భార్యకు లభించింది. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బుతో కొంత భాగం పిల్లలకి ప్రస్తుతానికి వచ్చింది. ఇల్లు, నగల రూపంలో ఉన్న బోలెడు బంగారం, డిపాజిట్ల రూపంలో ఉన్న చాలా డబ్బు ఆయన భార్యకు వచ్చింది. ఆ చిన్న సామ్రాజ్యానికి ఆమె అధిపతి అయింది. పిల్లలు ఆమెతో వాదనకు దిగారు, దెబ్బలాడారు. తండ్రి అపస్మారక స్థితిలో ఉండగా ఆమె ఇష్టప్రకారం వీలునామా రాయించేసుకుందని అభియోగం మోపారు. ఆమె చలించలేదు. ఆమె ఆలోచించకుండా ఉండటానికి కారణం ఆమె దగ్గర ఉన్న డబ్బే. అది తన చేతుల్లో ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చెయ్యలేరని తెలుసు. ఇప్పుడు తిట్టుకున్నా, అలిగి వెళ్ళిపోయినా, తిరిగి కలుసుకున్నప్పుడో, తాను వాళ్ళింటికి వెళ్ళినప్పుడో మనసులో ఎంత ద్వేషమున్నా ఆ డబ్బు కారణంగానే తాను గౌరవించబడుతుందని తెలుసు. కర్మ చాలా గ్రాండ్గా చేయించింది. అందరికీ బట్టలు పెట్టడంలో కానీ, భోజనాల విషయంలో కానీ ఎక్కడా కక్కుర్తి పడలేదు. కళ్ళెం తన చేతిలోకి వచ్చి అలా ఖర్చు పెట్టగలుగుతున్నందుకు గర్వంగా, ఆనందంగా ఉంది. శ్రీనివాసరావు తన గదిలో ఒంటరిగా కూర్చుని తాగుతున్నాడు. అతని మధ్య ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. పిల్లలు అతని మాట వినటం బొత్తిగా మానేశారు. పైగా ఎదిరిస్తున్నారు.
చీటికి మాటికి వచ్చి డబ్బుతే అంటున్నారు. లేకపోతే అది నా పేరుతో పెట్టు, ఇది నా పేరుతో పెట్టు అని ఒకటే గోల. అతను తట్టుకోలేకపోతున్నాడు. మునుపటి కన్నా డ్రింక్ తీసుకోవటం ఎక్కువ చేశాడు. ఎక్కడుంది లోపం అర్థం కావటం లేదు. డబ్బు సంపాదించాడు కానీ సుఖపడలేకపోతున్నాడు. అసలు తన్ని తాను కాపాడుకోలేకపోతున్నాడు. సొసైటీలో స్థానం పెరుగుతున్నప్పుడు అతనికి కొంతమంది ఆడవాళ్లతో పరిచయమైంది. మొదట ప్రపంచంలోని గొప్పతనమంతా వాళ్లల్లోనే ఉన్నట్లు, ఆ ఆకర్షణలో ఏదో స్వతంత్రత స్వచ్ఛత ఉన్నట్లు భ్రమించేవాడు. దగ్గరకు జరుగుతున్న కొద్దీ వాళ్లల్లో ఉన్న ఒక్కొక్క లోపమో విశ్వరూపం ధరించి దర్శనమిస్తూ ఉండేది. ఏదో రూపంలో డబ్బు చాలా మొత్తంలో అడుగుతూ ఉండేవారు. అయినా ఆడవాళ్ల మీద వ్యసనం చావలేదు. నీరజ వెంటపడ్డాడు, చావు దెబ్బ తిన్నాడు. ఇప్పుడు కామేశ్వరి. నిన్న రాత్రి ఓ చూడరాని దృశ్యం చూశాడు. తన కొడుకు. అతనికి కోపం రాలేదు. ఆమె మీద అస్సలు కోపం రాలేదు. కానీ ఆ తర్వాత ఆమెను భరించటం కష్టం. అందుకే ఓ నోట్ల కట్ట ఆమె ముందుంచి, ఈ 10,000 తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో కామేశ్వరి అన్నాడు. ఆమె ఏడవలేదు, బాధను బయటికి ప్రదర్శించలేదు. తన దారిన తనని బ్రతకనివ్వకుండా అనుక్షణం దూసుకొస్తూ చెల్లాచెదురు చేస్తున్న ఈ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు తప్పవని తెలుసు. కానీ ఆమె స్థాయిలో ఆమెకు ఓ మనసు, వ్యక్తిత్వం ఉన్నాయి. అసభ్య ప్రవర్తనలతో సభ్య సమాజం ముసుగులో వికృత నృత్యాలు చేసేవాళ్ళు ఆ మనసును, వ్యక్తిత్వాన్ని విలువనిచ్చి గౌరవించకపోవచ్చు. ఈ డబ్బు వద్దులేండి అని అతని చేతికి తిరిగి అందించి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. శ్రీనివాసరావు జీవితంలో ఇది కొత్త అనుభవం. తప్పు చేసిన వాళ్ళంతా చెడ్డవాళ్లు కాదు. నైతిక విలువల్లో క్యారెక్టర్ అనేది ఓ భాగం మాత్రమే. నిజం చెప్పాల్సి వస్తే ఏదో ఓ కోణం నుంచి చూస్తే ప్రపంచంలో ఎవరూ పవిత్రులు లేరు. తమ తప్పుల్ని గుర్తించటం మానేసి ఎదుటి వాళ్ళ తప్పుల్ని దుర్బిణిలో చూసే అల్ప జీవులున్న అస్తవ్యస్తపు లోకమిది. కామేశ్వరి వెళ్ళిపోయింది. ఒక తప్పు నుంచి తప్పించుకొని మరో తప్పుని నిస్సహాయంగా వెతుక్కుంటూ. మళ్ళీ కనపడలేదు. అతను అలా డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. రాత్రి 11 దాటిపోయింది. బయట కారాగిన చప్పుడైంది. 5 నిమిషాల తర్వాత రాధాబాయి లోపలికొచ్చింది. రాధాబాయికి 45 ఏళ్ళు వస్తున్నా ఆమె శరీరంలో బిగువులు తగ్గలేదు. చీరలు, నగలు, రకరకాల ఆభరణాలు, వీటి మీద వ్యామోహం రోజురోజుకు పెరుగుతోందే గానీ తగ్గలేదు. జీవితం మీద లాలస తగ్గలేదు. కళ్లల్లో ఎర్రని జీరలు మెరుస్తున్నాయి. ఆమె అంతవరకు హై సొసైటీకి చెందిన వాళ్లతో రమ్మి ఆడొచ్చింది. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి టవల్ చుట్టుకొని గదిలోకి వచ్చి మ్యాక్సీ వేసుకుంది. బెడ్ మీద కూర్చుని అతని వంక చూసింది. ఆమెను గమనించినట్లు తన పనిలో మునిగున్నాడు. ఇంతకు ఏం ఆలోచించావు అన్నది కొంచెం ఆగి. మనిద్దరికి మధ్య డబ్బు గురించేగా ఎప్పుడూ వచ్చే టాపిక్. ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు. కష్టపడితేనే ఎవరికైనా డబ్బు వచ్చేది. నువ్వు ఒక్కడివే కాదు సంపాదించింది. నీలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ ఇంత అహంభావంతో మాట్లాడరు. అతనేం జవాబు చెప్పలేదు. బహుశా నువ్వు గతం మర్చిపోయావల్లే ఉంది. ఈ డబ్బు సంపాదన కోసం నువ్వెన్ని అప్రాచ్యపు పనులు చేశావో, ఆఖరికి నన్ను కూడా పణంగా పెట్టి నువ్వు నా జీవితం నాశనం చేశావు. నువ్వు నా జీవితం నాశనం చేశావు. ఈ మాటలు అతనితో కొన్ని 100 సార్లనుంటుంది. కేవలం అతన్ని కవ్వించటానికి అనటం కాదు, అలా జరుగుతుందని ఆమె నమ్ముతూ ఉంటుంది. అతనికి కోపం వచ్చి, చేస్తే చేశాను, నా ఇష్టం అన్నాడు. నీ ఇష్టం కదా అని అంత తేలిగ్గా వదిలిపెడతాను అనుకోకు. నాకు కావాల్సింది ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తావు? చెప్పను. సమయం వచ్చినప్పుడు చేసి చూపిస్తాను. ఆహా, ఏం చేస్తావని ముందుగా చెప్పనని చెప్పాను. చంపుతావా? నన్ను చంపే శక్తి నీకుందని తెలుసు. నిన్ను చంపితే నాకేమొస్తుంది? బ్రతికి ఉండగానే నేను అనుకున్నది సాధిస్తాను. అసలు ఇప్పుడు నీకేం తక్కువైందని ఎప్పుడు నాకియ్యి అని వేధిస్తున్నావు? ఇంకా నాకు చాలా వయసుంది. ప్రస్తుతానికి ఏ జబ్బులు లేవు. ఇప్పుడప్పుడే చచ్చిపోవని ఎలా తెలుసు? ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకలా ఆశ్చర్యం నటిస్తావు? నీ వయసు వాళ్ళు ఎంతమంది హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోవటం లేదు? అసలు వృద్ధాప్యంలో వచ్చే హార్ట్అటాక్స్ కన్నా మిడిల్ ఏజ్లో వచ్చేవి చాలా డేంజర్ అని విన్నాను. అదీగాక నువ్వు తప్పతాగి ఒళ్ళు పై తెలియని స్థితిలో డ్రైవ్ చేస్తూ ఉంటావు. ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయ్యి నువ్వు చచ్చిపోవచ్చు. అప్పుడు పిల్లల మీద ఆధారపడి బతకటం నాకు ఇష్టం లేదు. చూసావుగా, వాళ్ళు నీకన్నా దరిద్రంగా తయారవుతున్నారు. అసలు అదంతా దేనికి? బతికినంతకాలం నీ మీద ఆధారపడటం ఇష్టం లేదు. నాదంటూ నాకుండాలి. నా పేరుతో కొంత, అంటే నేను అడిగినంత డిపాజిట్ చెయ్యి. బిజినెస్లలో కొన్ని నా పేరున పెట్టేయి. నీ ప్రమేయం లేకుండా.
అవి నేను చూసుకుంటూ ఉంటాను. ఇవన్నీ 2-3 రోజుల్లోగా జరిగిపోవాలి అంతే. అల్టిమేటం ఇచ్చి ఇక అతనితో మాట్లాడడం అనవసరమైనట్లు గోడవైపు తిరిగి పడుకుంది. రాజశేఖరరావు ఇంట్లో ఆస్తి పంపకాలు తెమలటం లేదు. అరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఆడవాళ్లు జుట్టు పీక్కుంటున్నారు. ఇంచుమించు పరిష్కారం అవటానికి క్లైమాక్స్ దాకా వచ్చి 1 గజం స్థలం దగ్గర రాజీ కుదరక వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చేస్తోంది. మనుషుల్లో ఎంత అల్పత్వం, నీచత్వం ఉంటుందో డబ్బు దగ్గరకు వచ్చేసరికి తెలుస్తుంది. రాజీతో ఎంత సౌకర్యం ఉందో మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయిన వారికి తెలీదు. కొంతమంది తమలోని అజ్ఞానాన్ని ఒప్పుకోలేక ఆ తప్పును ఎదుటివేళ్ల మీద రుద్దుతూ ఉంటారు. సీతాదేవి ఆ కోవలకి చెందిన మనిషి. ఇంట్లో ఏమాత్రం అవలక్షణం కనిపించినా ఆ లోపం భర్త మీద రుద్దుతుంది. తనకి ఒంట్లో బాగుండకపోతే సాధారణంగా ఆమె ధరి ప్రకారం ఒంట్లో బాగుండడము అంటూ జరగదు. నేను ఇలా అవటానికి నువ్వే కారణం, నీ వల్లే ఇలా అయ్యాను అంటుంది భర్తను. పిల్లలు సరిగ్గా చదవకుండా వెధవేషాలేస్తుంటే ఇదిగో నీ బట్టే ఇలా తయారయ్యారు అంటుంది. రోజురోజుకి ఆమె సాధింపులు ఎక్కువైపోయినాయి. ఇంట్లో మనశ్శాంతి లేక బయట స్నేహితులతో కాలక్షేపం చేసి సినిమాలకెళ్ళి ఆలస్యంగా వస్తున్నాడు. అతన్నే విధంగానూ వదిలిపెట్టడం ఆమెకిష్టం లేదు. ఎక్కడికి వెళ్ళావు? అడ్డమైన వెధవలతో చేరి పేకలు ఆడుతున్నావా అనేది. లేకపోతే కళ్ళు ఎర్రగా ఉన్నాయేమిటి? మందు మాకు కూడా మొదలుపెట్టావా ఏం అనేది. ఒక్కోసారి ఇంకా శృతిమించి ఇంత రాత్రి వరకు ఏమిటి వ్యవహారాలు, ఎవరితో కులికొస్తున్నావు అని నిలదీసేది. చాలామంది అద్భుత కాపురాలు ఇలానే అఘోరిస్తాయి. తనకు శక్తి ఉన్నా లేకపోయినా కాలప్రవాహంలో జరిగే సంఘటనలను, కాలానుగుణంగా వచ్చే ఆవశ్యకతలకు మనిషి అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. వాటన్నింటిలోకి పెళ్ళి అత్యంత గణనీయమైనది. నీరజ పెళ్లి చేయటానికి సుదర్శనం చాలా తాపత్రయపడ్డాడు. అరుంధతి జీవితాన్ని అతని కంటే చాలా వరకు అర్థం చేసుకుంది కాబట్టి, తొందరపడితే టెన్షన్ పెంచుకోవటం తప్ప ప్రయోజనం లేదని తెలుసు కాబట్టి చాలా నిగ్రహాన్ని ప్రదర్శిస్తోంది. సుదర్శనం అంత నిగ్రహాన్ని ప్రదర్శించలేడు. తాపత్రయపడిపోతున్నాడు. ఆడపిల్లల్ని కన్నవాళ్లం మరి అనుకుంటూ కనిపించిన వాళ్లకల్లా కూతురి సంబంధం గురించి చెప్పసాగాడు. వాళ్ళు చెప్పినవన్నీ చూశారు. ప్రేమ వివాహాల్లో ఎంత వికృతత్వం ఉందో సాంప్రదాయబద్ధంగా జరిగే వివాహాల్లో కూడా అంత వికృతత్వం ఉంటుంది. ఎక్కడో ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళ చుట్టూ తిరగటం, అవతలి వాళ్ళు తమని చాలా అతీతమైన సంబంధమైనట్లు పోజులు పెట్టటం, కొన్ని చోట్ల మొదట పెద్దవాళ్ళొచ్చి పిల్లని చూసి వెళ్ళడం, నచ్చితే పెళ్లి కొడుకుతో మళ్ళీ తరలి రావటం, పెళ్లి చూపులప్పుడు ఊళ్ళో ఉన్న ముత్యాల్ని పిలవకపోతే వాళ్ళకి కోపం, పిలిస్తే అతివాగుడితో కూడిన వ్యాఖ్యానాలు, జాతకాలు, అక్కడికి జాతకాలు కుదిరితే జరిగిన పెళ్లిళ్ళన్నీ సవ్యంగా ఆచరించినట్లు, నాగరికులమని విర్రవీగుతూ కట్న కానుకల గురించి, పెట్టుపోతల గురించి, ఆడపడుచు లాంఛనాల గురించి, పీటల మీద కని, విడిది గృహ ప్రవేశానికని, సత్యనారాయణ వ్రతమప్పుడు పెట్టవలసిన బట్టల గురించి, ఆయా సందర్భాలలో పెట్టవలసిన చెంబు తప్పేలాలు వగైరాల గురించి గీసి బేరాలు. కట్నం అదో యజ్ఞం. నీరజకు సంబంధాలు చూస్తున్నారు. నీరజ చాలా అందంగా ఉంటుంది. మామూలుగా అయితే ఆమెతో సాన్నిహిత్యం పెంచుకోవాలని, పొందాలని చాలామంది ఉవ్విళ్ళూరారు. ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నారు. కానీ పెళ్లి వరకు వచ్చేసరికి కాపురం చేయాల్సిన మనిషి కన్నా డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 44 సంవత్సరాలు దాటినా మన దేశం ఇంత ఘోరమైన నికృష్ట దశలోనే ఉంది. సుదర్శనం పిచ్చెక్కిన వాడిలా తిరిగాడు. చివరికో సంబంధం కుదిరింది. అబ్బాయి పేరు మన్మథరావు. ఏలూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకి 1200 రూపాయల జీతం మీద. కుర్రాడు ఓ మాదిరిగా ఉంటాడు. బుద్ధిమంతుడు అని సర్టిఫికెట్ ఇచ్చారు తెలిసిన వాళ్ళు. కట్నం 30,000. సుదర్శనం విసిగి ఉన్నాడేమో ఒప్పుకున్నాడు. ఆడపడుచు లాంఛనాలు, ఇతర పెట్టుపోతలు అన్నింటికీ ఎదురు చెప్పకుండా తల ఊపాడు. అరుంధతి ఆశ్చర్యంగా చూస్తోంది. కట్నం కాకుండా పైన ఇంకో 30,000 అయ్యేటట్లుగా ఉంది. సుదర్శనం అన్నింటికీ సిద్ధపడ్డాడు. నీరజ పెళ్లి జరిగిపోయి అత్తారింటికి వెళ్ళిపోయింది. మొదటి రాత్రి ఆమె జీవితంలో భయంకరమైన రోజు. మన్మథరావు ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నాడు. గదిలోకి ప్రవేశించాక 1 నిమిషం మౌనంగా ఉండి ఇదిగో అన్నాడు. నా పేరు నీరజ అంది. తెలుసులే, ఇదిగో అని పిలుస్తా పలకటానికి వ్యక్తిత్వం అడ్డొస్తుందా? ఆమె మాట్లాడలేదు. అతని ముఖంలో ఒకసారి చూసి ఊరుకుంది. ఏమిటలా చూస్తున్నావు? చాలా కోపంగా ఉన్నట్లుందే అన్నాడు. అప్పటికి ఆమె మాట్లాడలేదు. నువ్వు ఫెమినిస్ట్వా అన్నాడు. అలా అని నేను అనలేదే.
మరీ పెడసరంగా ఉంటే దాని అర్థమేమిటి? నేను పెడసరంగా లేను. నేను మీ దగ్గర నుంచి సౌమ్యత కోరుకుంటున్నాను. అలాగా? ఈ వెటకారం ఆమె గుండెలో గుచ్చుకుంది, కానీ భరించింది. చూడండి, నేను మీ భార్యను. ఈ సంసార యాత్రలో ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేయవలసిన వాళ్ళం. ఒకరి స్థానాన్ని ఒకరు గౌరవించటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఈసారి అతనేం మాట్లాడలేదు. ఏదో ఆలోచించుకుంటున్నట్లు కొంచెంసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత ఉన్నట్టుండి ఆమె 2 భుజాల మీద చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఆమె అప్రతిభురాలై తేరుకునే లోపల 2 బుగ్గల మీద, పెదవుల మీద ముద్దులు పెట్టుకున్నాడు. నీరజకి అవి ముద్దుల్లా అనిపించలేదు. ముఖమంతా నిప్పురవ్వలు వాలి బగ్గుమన్నట్లు విపరీతమైన బాధ కలిగింది. ఏమిటిది అంటూ అతని నుండి బలవంతంగా విడిపించుకొని చేతితో ముఖం తుడుచుకుంది. తర్వాత ఆ చేతిని చూసుకునేసరికి 4-5 రక్తపు బిందువులు కనిపించాయి. గుండె విలవిల్లాడినట్లయింది. ఏమిటిది అంది మళ్ళీ రోషంగా. ప్రేమ అన్నాడు వెటకారంగా. ఓరి భడవా అనుకుంది. ఇది ప్రేమంటారా? ఈ రాక్షసత్వాన్ని. ఆమె ఆలోచన పూర్తి కాలేదు. అతని ఇనప హస్తాలు మళ్ళీ ఆమె భుజాల మీద పడ్డాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలే ఆమెను బలంగా లాక్కుంటూ మంచం మీదకి తీసుకెళ్లాడు. ఈ వరస నచ్చక తప్పించుకోవటానికి పెరుగులాడింది. ఆ పెరుగులాటలో ఆమె పైట చిరిగింది. జాకెట్ హుక్స్ తెగాయి. కోపంతో అతని ముఖం మీద గోళ్లతో గిచ్చింది. రాక్షసి అంటూ కోపంతో అవమానంతో ఊగిపోయి మరింత రెచ్చిపోయాడు. ఆ జాకెట్ పూర్తిగా ఊడిపోయి శరీరం నుంచి పూర్తిగా వేరైపోయింది. చీర కుచ్చెళ్ళు ఊడిపోయాయి. పశుబలంతో చివరకు పూర్తిగా వివస్త్రం చేసి పారేశాడు. అతను భర్త కాకపోయి ఉంటే ఏదో విధంగా చంపి పారేసే ప్రయత్నం చేసేదేమో. అతను భర్త, తాళి కట్టిన మొగుడు. ఈ సెంటిమెంట్ కొంతవరకు బలహీనురాల్ని చేసి పూర్తిగా ప్రతిఘటించలేకపోయింది. చెంపల మీద, వక్షస్థలం మీద, ఇంకా క్రిందిగా ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా అతని పంటి పదును. ఆమె వివసురాలు కాలేదు. అసహ్యంతో నిస్సహాయురాలైంది. ఆ మొదటి రాత్రి ఆమె ఇంచుమించు రేప్ చేయబడింది. నీరజ మంచం మీద ఒంటరిగా పడుకొని ఉంది. ఆమె కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. నిజంగా ఆమెకు అతనితో విముఖత్వాన్ని ప్రదర్శించాలని కానీ, తిరుగుబాటు ప్రదర్శించాలని కానీ లేదు. సౌఖ్యవంతమైన, ప్రశాంతమైన సంసార జీవితం ఆమె కోరుకుంది. సెక్స్ అనుభవం అంటే ఆమెకిష్టం లేదని కాదు. కానీ ఇంత శాడిజమా? ఆమెకు శాడిస్టులుంటారని తెలుసు, కానీ ఇంత పైశాచికత్వమా? ఎక్కడ పడితే అక్కడ పంటిగాట్లు, రక్కులు. ఇంట్లోంచి బయటకు రావాలంటే సిగ్గేసిపోతోంది. అతనితో ఘర్షణ పడి ద్వేషాలు సృష్టించుకోవటం ఇష్టం లేక అహంకారాన్ని చంపుకొని నయానా భయానా చెప్పటానికి ప్రయత్నించేది. నాకు అలాగే వచ్చు అనేవాడు. ఏమిటి అలాగే? ఇప్పుడు నేనెలా భయంకరమైన భాషవాడి అలాగే అనేవాడు. ఛీ! ఆమె ఒళ్ళు సిగ్గుతో అసహ్యంతో కుచించుకుపోయేది. ఎలా ఈ మనిషిని భరించటం? అతని ప్రవర్తన, మాటలు చాలా విషయాల్లో, ఇంచుమించు అన్ని విషయాల్లో వికృతంగా ఉండేవి. ఆమె పుట్టింటి వాళ్ల గురించి చాలా అసభ్యంగా మాట్లాడేవాడు. నాకు 50,000, 60,000 కట్నం ఇవ్వటానికి సిద్ధపడి వచ్చారు. నీ అదృష్టం బాగుండి నిన్ను చేసుకున్నాను. ఆ ముష్టి 30,000 ఇవ్వటానికే నీ బాబు ఏడ్చి చచ్చాడు. నీ బాబు! ఈ సంబోధన వినగానే ఆమెలో రక్తం ఉరకలెత్తి ప్రవహించేది. నాలాంటి గొప్ప సంబంధాన్ని చవగ్గా కొట్టేశాడు కదా. నీ బాబుని ఓ VCR కొనివ్వమను. బాబు అనకపోతే ఇంతకన్నా మర్యాదగా మాట్లాడలేవా? ఏమిటి బోడి మర్యాద? బాబుని బాబు అనకపోతే ఏమంటారు? మీ అమ్మని అది ఇది అంటే ఎలా ఉంటుంది? మా అమ్మని ఏమైనా అంటే చావగొడతాను. మా నాన్నగారిని ఏమైనా అన్నావంటే మా తమ్ముళ్ళు కూడా నిన్ను చావగొడతారు. అబ్బో, అంత పోటుగాళ్ళ? ఏది రమ్మను చూద్దాం. ఆమెకిక అతనితో మాట్లాడడం అసహ్యం అనిపించి ఊరుకునేది. ఇంకోసారి అన్నట్లు, నువ్వు పెళ్లికి ముందు కొన్ని చోట్ల ఉద్యోగాలు చేసావు కదూ? చేశాను. ఏమైతే? ఆహా, అప్పుడు మొగాళ్ళ మధ్య తిరుగుంటావు కదూ. ఉద్యోగం చేసేటప్పుడు చుట్టూ మొగాళ్ళు లేకుండా ఎలా ఉంటారు? సాధారణంగా నీలాంటి ఆడదాన్ని చూస్తే ఎవ్వరూ ఊరుకోరే. నాలాంటి ఆడదాన్ని అంటే నువ్వు అందంగా ఉంటావు. అందులోనూ మొగుణ్ణి కవ్వించే ఆకర్షణలు చాలా ఉన్నాయి. ఏమో, అవన్నీ నాకు తెలీదు. చాలామంది ఆడపిల్లల్లాగే నేను ఉద్యోగం చేశాను. నువ్వన్న చాలామంది ఆడపిల్లలకు అలాంటి అనుభవాలు ఉండవచ్చునా? ఎలాంటి అనుభవాలు? మొగాళ్లతో అఫైర్స్. మీ కళ్ళకి ఆడపిల్లలు అంత చవకగా కనిపిస్తున్నారా? లేకపోతే మహాపతివ్రతలని నేను అనుకోవటం లేదు. ఫస్ట్ నైట్ నీతో గడిపినప్పుడు నీ బాడీ తీరు అలా అనిపించలేదు.
ఆమెలో రక్తం బురకలెత్తింది. నిప్పులు గక్కే కళ్ళతో అతని వంక చూసింది. ఏమిటలా ఎర్రగా చూస్తున్నావు? నన్ను నమిలి మింగేయాలంత కోపంగా ఉంది కదూ? అవును, నీ తల బద్దలు కొట్టి చంపి పారేయాలనుంది అంది కసిగా. ఎందుకంటే ఉన్న నిజం చెప్తే కొందరు భరించలేరు. ఆమెకు తన తలుపు కేసి బాదుకుని చచ్చిపోవాలనిపించింది. పక్కలోకొచ్చినప్పుడు భయంకరమైన శాడిజం, అప్పుడప్పుడు ఆమె తిరుగుబాటు, అతను కోపమాపుకోలేక ఆమెను కొట్టటం, తన్నటం, వీటన్నింటితో పాటు అనుమానం. అదిగో గుమ్మంలో నిలబడ్డావు, ఎవడి కోసం? ఇందాకటి నుంచి తలుపు కొడుతుంటే లోపల ఎవడితో కులుకుతున్నావు? జుట్టలా రేగిపోయి ఉందేమిటి? ఇంతవరకు ఎవడితో నోరు విప్పితే పచ్చి బూతులు. మళ్ళీ రాత్రికి సిగ్గు లేకుండా పక్కలో చేరి నానా బీభత్సం చేసేవాడు. బయట నుంచి ఎవరో తలుపు తడుతున్నారు. ఆ ఇంటికి కాలింగ్ బెల్ లేదు. బెల్ ఉంటే దారిన పోయే ప్రతివాడు అది నొక్కి భార్యతో సంబంధం పెట్టుకుంటాడని అతని భయం. మెల్లగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎవరో యువకుడు, సన్నగా నాజుగ్గా ఉన్నాడు. ఉంగరాల జుట్టు, ఇంచుమించు తన ఈడే ఉంటుంది. ముఖంలో కళ్ళల్లో ఓ రకం అమాయకత్వం ఉంది. ఆమెను చూశాక అతనిలో తత్తరపాటు కనిపించింది. నీరజ అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఈ ఇల్లు? అతని గొంతు కంగారుతో తడబడుతోంది. చెప్పండి అన్నది నీరజ మృదువుగా. రాజారావు గారిదేనా? రాజారావు గారిది పక్క ఇల్లండి. అన్నట్టు వాళ్ళంతా ఊరు వెళ్ళారండి, ఎవరూ లేరు. అయ్యో అనుకున్నట్లు అతని ముఖంలో నిరాశ కనిపించింది. అప్పుడు చూసింది అతని చేతిలో ఉన్న చిన్న సూట్ కేస్. పొరుగురు నుంచి వచ్చినట్లుగా అర్థం చేసుకుంది. బయట ఎండ, అతని నుదుటి మీద అలుముకుంటున్న స్వేద బిందువులు, తడి ఆరిపోతున్నట్లు కనిపిస్తున్న గులాబీ రంగు పెదవులు. ఉండబట్టలేక జాలితో మంచినీళ్లు కావాలా అని అడిగింది. అతను మొహమాట పడుతూనే తల ఊపాడు. లోపలికెళ్ళి మంచినీళ్ల గ్లాస్తో వచ్చింది. అతను సిగ్గుపడుతూ తాగి థ్యాంక్స్ అంటూ గ్లాస్ తిరిగిచ్చాడు. ఆమె అందుకుంటోంది. సరిగ్గా ఆ సమయానికే లోపలికి అడుగుపెట్టాడు మన్మథరావు. నీరజ అతన్ని చూసి ఉలిక్కి పడింది. ఇన్నాళ్ల బట్టి నువ్వు కులుకుతోంది వీడితోనన్నమాట. ఇప్పుడు బయటపడ్డావు అన్నాడు గొప్ప రహస్యం కనిపెట్టినట్లుగా. ఆ యువకుడు తెల్లబోయి చూస్తున్నాడు. ఇతను పక్కింటి రాజారావు గారిల్లనుకొని పొరపాటున మన ఇంటికని వస్తే రంకు నేర్చిన ఆడది ఎన్ని బొంకులైనా బొంకుతుందిలే. ఆ అపరిచిత యువకుడి ముందు ఆమెకు తల కొట్టేసినట్లయింది. పాపం, మంచి శృంగార ఘట్టంలో వచ్చి డిస్టర్బ్ చేసినట్లున్నాను. ఎంగిలి తాకించుకుంటుంటే ఆమె సహనాన్ని కోల్పోయింది. పరాయి వ్యక్తి ముందు అలా మాట్లాడటానికి సిగ్గులేదు. ఎవరే పరాయివాడు? నీ రంకుమొగడా అంటూ చాచి లెంపకాయ కొట్టాడు. ఆమెకు తల తిరిగిపోయినట్లయింది. ఆ యువకుడు షాక్ నుంచి కోలుకున్నాడు. ఏమండి, దయించి ఆమెను హింసించకండి. అసలు నేనెవరో ఆమెకు తెలీదు. పక్కింటికని వచ్చి ఏడిశావు దొంగ రాస్కెల్, ఇక్కడి నుంచి పో ముందు. ఆ యువకుడు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వెళ్తావా? మెడబట్టి బయటకు గెంటమంటావా? ఆ యువకుడు ఏం చేయాలో పాలుపోనట్లుగా 2-3 క్షణాలు సందిగ్ధంగా నిలబడిపోయాడు. అనవసరంగా తన వల్ల ఆ భార్యాభర్తల మధ్య గలాబా చెలరేగిందన్న బాధ, దంపతులైన వాళ్ళిద్దరి మధ్య అపరిచితుడైన తాను కల్పించుకోకూడదన్న సభ్యత కొంచెంసేపు మొదలపడి చివరికి నిస్సహాయంగా బయటకు కదిలి వెళ్ళిపోయాడు. మన్మథరావు విసురుగా వెళ్ళి తలుపు గడియ పెట్టాడు. ఇప్పుడు చెప్పు అన్నాడు ఆమె వైపు హీరోలా తిరుగుతూ. ఏమిటి చెప్పేది? ఎవడివాడు? ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియందే. ఏం చెప్పమంటారు? అబ్బాయి చాలా ముద్దుగా పిలుస్తున్నావే, వాడు అనటానికి మనసొప్పటం లేదా? థర్డ్ పర్సన్ని వాడు వీడు అని పిలవటం నాకు చేత కాదు. అందులోనూ వాడు నీ ముద్దుల ప్రియుడాయే. అలా అనటానికి అస్సలు నోరు రాదు. ఇలా అసహ్యంగా మాట్లాడడానికి మీకు సిగ్గు వేయటం లేదు? వెధవ పని చేసి ఇలా బుకాయిస్తున్నందుకు నీకు సిగ్గుగా లేదు? ఏమిటి నేను చేసిన వెధవ పని? నేనింట్లో లేకుండా చూసి నువ్వు ఉంచుకున్న వాడితో కులకటం. వెధవా అంది నీరజ ఒళ్ళు తెలియని కోపంతో. కాపురం పాడు చేసుకోవటం ఎందుకని నువ్వెన్ని కారుకూతలు కూసినా కొట్టినా సహించి ఊరుకున్నాను. అలాంటి పని చేయాల్సి వస్తే ఎన్నో అవకాశాలు వచ్చాయి. వాటన్నింటినీ నిర్దాక్షిణ్యంగా కాలదన్యాను. ఎందుకో తెలుసా? పటిష్టమైన గౌరవప్రదమైన సంసారం కోసం. కానీ నా దౌర్భాగ్యం కొద్దీ మొగుడుగా పరమ చండాలుడివైన నువ్వు దొరికావు. ఒక ఆడది ఇంకో మొగాడితో మాట్లాడే అవసరం రాదా? అదొక్కటేనా ఇద్దరి మధ్య ఉండేది? నీచుడా, నా శరీరం ధ్వంసం చేశావు, మనసుని తుత్తునియలు చేశావు. నీతో కాపురం చేసే కన్నా వ్యభిచారం చేసి బతకటం ఎంతో నయం. ఓసి, నన్నింతలేసి మాటలంటావా? చూడు నిన్నేం చేస్తానో, చంపి పారేస్తాను. ఏడిశావు అలాగా అంటూ మీదకు రాబోయాడు. ఆగు అంది గర్జిస్తున్నట్లుగా ఆమె. చేతిలో పదురైన చాకు నిగనగలాడుతూ మెరుస్తోంది. మీదికొచ్చావా? పొడిచి పారేస్తాను. ఒక పక్క కోపంతో అవమానంతో దహించుకుపోతున్నా భయంతో వణికిపోయాడు. రాస్కెల్, ఆడదంటే ఏమిటనుకున్నావు? నీలాంటి మగవిధవలకి
జీవితాల్లోకి దూసుకొచ్చి ఆడవాళ్లను చెండుకు తినేది, వాళ్ళని నాశనం చేసి తిరిగి వాళ్ల గురించే చౌకగా దుర్మార్గంగా మాట్లాడే నీలాంటి కిరాతకులను ఆడదంటే ఏం తెలుస్తుంది? చౌకబారు వెధవ. ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోతుంటే అతను కొయ్యబారి నిలబడిపోయాడు. రాత్రి 8 దాటుంటుంది. స్టేషన్లోకి రైలు ఇంకా రాలేదు. నీరజ రైలు కోసం ఎదురుచూస్తూ ప్లాట్ఫామ్ చివరన ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చుంది. తనకి తెలుసు తాను తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్ని దుష్ఫలితాలున్నాయో. కుటుంబానికి మళ్ళీ భారం అవుతుంది. తన చెల్లెలు మానస పెళ్ళి కష్టమవుతుంది. ఇరుగు పొరుగు, ముఖ్యంగా ఆడవాళ్లు ఒళ్ళు కొవ్వెక్కి మొగుణ్ణి వదిలేసి వచ్చిందని హేళనగా వ్యాఖ్యానాలు గుప్పిస్తారు. ఎక్కడుంది ఆడదానికి రక్షణ? పుట్టింట్లో లేదు, ఉద్యోగాల్లో లేదు, భర్త దగ్గర లేదు, 10 మందిలో ఉంటే లేదు, ఒంటరితనంలో లేదు. కాకపోతే డిగ్రీలలో తేడా. తప్పదు, భరించాలి. ఈ నాగరికతలోని ఆటవికనంతా భరించాలి. పక్కన ఏదో అలికిడైతే తల తిప్పి చూసింది. కొంత దూరంలో వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతి వల్ల తనకు చేరువుగా నిలబడి ఉన్న మనిషిని గుర్తుపట్టింది. ఆ యువకుడు. దయ ఉంచి మళ్ళీ మిమ్మల్ని విసిగించడానికి వచ్చానని అపార్థం చేసుకోకండి. రాజారావు గారు లేకపోవటం వల్ల మా ఊరు వెళ్ళిపోతున్నాను. దూరం నుంచి చూసి మీరేమోనని అనుమానం వచ్చి నేనేగా అంది నీరజ. మీరు ఇలా బెంచి మీద కూర్చోండి. అతను సంకోచిస్తున్నాడు. కూర్చోండి, పర్వాలేదు. అతను సిమెంట్ బెంచ్ మీద ఆమెకు ఎడంగా కూర్చున్నాడు. ఇలా నా భర్తని సంసారాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను అయ్యో అన్నాడు చాలా బాధగా. ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించండి. అతని గుండె విలవిల్లాడుతోంది. అది నిజం కాదు. అసలు ఈ వేళ జరిగిన సంఘటనకు అర్థం లేదు. ఈ నిర్ణయం ఎప్పుడో ఒకప్పుడు తీసుకోక తప్పదు. ఈ వేళ తీసుకున్నాను. కానీ నా వల్లే ఈ నిర్ణయం మీరు తీసుకోవాల్సి వచ్చింది. నిజమే, ఈరోజు జరిగిన సంఘటనకి అర్థం లేదు. కానీ కారణాన్ని నేనైనాను. నీరజ మాట్లాడలేదు. లోపల ఏదో నీరజకి నీరసం ఆవహిస్తోంది. ఇది జీవితం. కఠినమైన నిర్ణయాలు ఏదో ఒక దశలో తీసుకోక తప్పదు. ఎప్పటికైనా నా సహాయం కావాలనిపిస్తే ఏ రకంగానూ సంకోచించకండి. నా పేరు కుమార్. ఇది నా అడ్రస్. బ్రీఫ్ కేస్లోంచి విజిటింగ్ కార్డ్ తీసి అందించాడు. మౌనంగా తీసుకుని ఊరుకుంది. రైలు కొన్ని నిమిషాలలో వస్తుందని మైక్లో అనౌన్స్ చేశారు. ఈ సమయంలో మీ హస్బెండ్ వచ్చి ఇలా ఇద్దరిని చూస్తే ఏమనుకుంటాడు? ఈ అనుమానం ఇందాకటి నుంచి పీడిస్తోంది. అందుకని అడగకుండా ఉండలేకపోయాను. నేను మిమ్మల్ని తీసుకుని లేచిపోతున్నాను అనుకుంటాడు. నరసింహం గారు పార్కులో కూర్చునున్నాడు. సాయంత్రం 6 దాటుంటుంది. మెత్తటి పచ్చిక, చుట్టూ రకరకాల క్రోటన్లు, అక్కడక్కడ కొన్ని పూల మొక్కలు. అప్పటి బెజవాడ, ఇప్పటి విజయవాడ. తన చిన్నతనంలో ఉన్న పార్కులు 2-3 చాలా పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండేవి. ఆ రోజుల్లో సాయంత్రాలు స్నేహితులతో కలిసి పార్కుల్లో గడపటం అందమైన అనుభవం. తర్వాత పార్కులు సంఖ్యలో గణనీయంగా పెరిగి కొంతకాలం మాత్రం విద్యావంతులకు, కళాప్రియులకు సాయంత్రాలు కాలక్షేపాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రజల్లో, పరిపాలకుల్లో వ్యాపార దృక్పథం పెరిగిపోయింది. కొన్ని పార్కులు వేలకు వేలు అద్దెనిచ్చే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులుగా మారాయి. కొన్ని ఏవేవో ఉద్దేశాలతో పీకివేయబడిపోయి అటు ఇటు కాకుండా నిరర్థకంగా మిగిలిపోయాయి. కొన్ని నామమాత్రపు హక్కులుగా ఉన్న జూదగాళ్లకు, గూండాలకు, వారు చేసే కార్యకలాపాలకు, ఇంకా కొన్ని అవినీతి పనులకి అనుకూలంగా ఆలవాలంగా మారాయి. ఏదో 1-2 మాత్రం ఒక మాదిరి నడకతో సాగిపోతున్నాయి. తానిప్పుడు ఒంటరివాడు. తన స్నేహితులందరూ ఇంచుమించు గతించారు. తనకు తెలిసిన సమాజంలో ఒక్కొక్కరు కనుమరుగైపోయారు. వృద్ధాప్యం ఇదో చిత్రమైన దశ. మనిషి జీవితంలో మొదటి 30-40 ఏళ్ళు ఎంతో వేగంగా కదిలిపోతున్నట్లు కనిపిస్తాయి. ఆ తర్వాత చాలా నింపాదిగా సుదీర్ఘకాలం పయనించినట్లు, ఎంతకు అక్కడి నుంచి కదలనట్లు, అలా ఉండిపోయినట్లు. ఈ దశలో మనిషి రకరకాల ఆత్మవంచనలు చేసుకుంటూ ఉంటాడు. తనకెంతో ప్రపంచానుభవం ఉన్నట్లు, జీవితాన్ని కాచి వడబోసినట్లు మాట్లాడతాడు. తనలో ఎంతో మానసిక పరిపక్వత వచ్చినట్లు ప్రగల్భాలు పలుకుతాడు. కొందరు వేదాంతుల్ని ఆశ్రయించి జీవాత్మ పరమాత్మల రహస్యాన్ని ఛేదించి దాన్ని అనుభూతి పొందుతూ ఉంటాడు. ఈ వయసులో మనుషులు చాలా హుందాగా ఉండాలి. కానీ 100-90 మంది ఉండలేరు. చిన్న వయసులో ఉన్న వాళ్ళ అల్పబుద్ధులన్నీ వాళ్లలోనూ పుష్కలంగా ఉంటాయి. కానీ హుందాగా కనబడటానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చావంటే భయం ఉంటుంది. కానీ భయం లేనట్లు, ఏ క్షణమైనా చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు బడాయిలు పోతుంటారు. జీవితాన్ని మునుపటి కన్నా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు.
కానీ అన్నిటి పట్ల విరక్తి కలిగినట్లు చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. ఇవన్నీ నరసింహం గారికి తెలియకపోలేదు. కానీ ప్రతి మనిషిలో ఉన్న బలహీనత ఆయనలో కూడా ఉంది. తాను పరిశీలించిన అంశాలన్నీ తనకు వర్తించవనుకుంటాడు. ఆ మిగతా వారి నుంచి తను వేరనుకొని చాలా కరెక్ట్గా ప్రవర్తిస్తున్నాను అనుకుంటారు. అవధాని వెళ్ళిపోయాడు. అతని కుటుంబం ఎలా ఉందో చూస్తున్నాడు. చాలా కుటుంబాలు చూస్తున్నాడు. అందుకే నిలకడగా ఉండదలిచాడు. నరసింహం గారి ఇంటికి పోదామని లేచి నిల్చున్నాడు. చిన్న చిన్న చలిగాలులు ఉండి ఉండి వీస్తున్నాయి. నరసింహం గారు పక్కకు తిరిగి 4 అడుగులు వేశాడు. తలంతా బాగా నొప్పిగా ఉన్నట్లనిపించింది. ఒక్క క్షణం ఆగారు. నొప్పి చాలా విపరీతంగా ఉన్నట్లనిపించింది. స్వాభావికంగా తోచలేదు. మనసులో ఏదో అనుమానం తోచింది. ఇంటికి త్వరగా వెళ్ళిపోదామని మళ్ళీ కదిలి గబగబా అడుగులు వేయటానికి ప్రయత్నించారు. సాధ్యం కావటం లేదు. ఎడమ కాలు, ఎడమ చెయ్యి వాటిలో బలం తగ్గిపోయినట్లనిపిస్తోంది. తలంతా భరించడానంత దిమ్ము. ఒక్కొక్క అడుగు అతి కష్టం మీద వేస్తున్నాడు. పార్కులో లైట్లు వెలుగుతూ వాటి మందమైన కాంతి పలుచగా చుట్టుపక్కల పడుతోంది. ఆ కాంతిలో కొంత దూరంలో కూర్చున్న 4-5 కుర్రాళ్ళు 18-20 మధ్య వయసున్న వాళ్ళు కనిపించారు. వాళ్ళందరి చేతుల్లో పొట్లాలున్నాయి. అవి పచ్చిమిరపకాయ బజ్జీలో పిడత కింద పప్పో అయి ఉండొచ్చు. తింటూ గట్టిగా కేరింతలు కొడుతూ మాట్లాడుకుంటున్నారు. వాళ్లను సహాయం అడుగుదామా అనుకున్నాడు. వాళ్ళు అతని వంక చూశారు. ముసలాడు ఇందాక బాగానే ఉన్నాడుగా, ఇప్పుడేమొచ్చింది? ఎందుకని అలా ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు? అయిపోతున్నాడేమో. హహహహ. గట్టిగా నవ్వులు. అసలింతకాలం ఎలా బతికాడంటావు? ఎలా బతికాడని కాదు, ఎందుకు బతికాడని అడుగు. ఎవరిని ఉద్ధరించడానికి? ఇంట్లో మనలాంటి వాళ్ళుంటే కాల్చుకు తినటానికి. మళ్ళీ పెద్దగా నవ్వులు. ఆయనకి కోపం వచ్చింది. సమస్త యువతరం మీద ద్వేషం పుట్టుకొచ్చింది. వీళ్ళంతా రాక్షసులు, కసాయి వాళ్ళు అనుకున్నాడు. కసి, పట్టుదల ఉన్న శక్తినంతా స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నం చేసి ఒక్కొక్క అడుగు బలవంతంగా వేసుకుంటూ బయటకొచ్చాడు. దగ్గరలో ఓ రిక్షా కనిపించింది. ఇదిగో అబ్బాయ్ అని పిలవబోయాడు. మాట రావటం లేదు. గొంతు తన స్వాధీనంలో లేనట్లు తెలిసింది. రిక్షా అతనితో కుడి చేతితో సైగలు చేస్తూ ఏదో చెప్పటానికి ప్రయత్నించాడు. 1-2 నిమిషాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి తర్వాత విసుగ్గా ఇవాళ రేపో చచ్చిపోయేటట్లుగా ఉన్నాడు. ఈ దిక్కుమాల బేరం నాకెందుకు అని బయటికి అంటూ రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. నరసింహం గారు నిస్సహాయంగా నిలబడిపోయాడు. ఎవరూ రారేం? తనకు సాయం చేయటానికి ఎవరూ రారేం? ఆయనకి సమస్త మానవ జాతి మీద ద్వేషం పుట్టుకొస్తోంది. ఆయన ఆ సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్న తన గురించే ఆలోచిస్తున్నాడు. అలాంటి నిస్సహాయ దుస్థితి ఇతరులకు కూడా అనేకసార్లు సంభవించి ఉంటుందని, అప్పుడు మనిషిగా తన బాధ్యత ఎంతవరకు నెరవేర్చాడన్న ఆలోచన రావటం లేదు. అసలు మనిషి తన గురించి తాను అవలోకనం చేసుకోలేదు. నిస్సహాయ స్థితిలో కూడా 4 మనుషులు సాయం పట్టి ఇంట్లోకి మోసుకొస్తున్న భర్తను చూసి పార్వతమ్మ గారికి గుండె గుబేలుమంది. ఆ సమయానికి ఇంట్లో సుదర్శనం, పిల్లలు ఉన్నారు. అంతా కలిసి ఆయన్ని ఆదరాబాద్రా మంచం మీద పడుకోబెట్టారు. నరసింహం గారు కళ్ళు విప్పి చూస్తున్నారు. కానీ ఆయన ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అభిలాష్ గబగబా వాళ్ళ దగ్గరలో ఉన్న డాక్టర్ని తీసుకొచ్చారు. ఆయన ఎగ్జామిన్ చేసి హెమీప్లెజిమా, సెరిబ్రల్ థ్రాంబోసిస్ వల్ల అయి ఉండొచ్చునని, ఇంట్లో ట్రీట్మెంట్ కష్టమని నర్సింగ్ హోంలో చేర్చమని చెప్పి వెళ్ళిపోయాడు. నరసింహం గారిని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో అడ్మిట్ చేశారు. డబ్బులు మంచినీళ్లలా ఖర్చవుతున్నాయి. సుదర్శనం నరసింహం గారి కుమారుడాయే. ఖర్చులన్నీ భరించటం అతని బాధ్యత. జీతం మీద వచ్చేది ఇంటి ఖర్చులకే సరిపోవటం లేదు. డాక్టర్ గారు రాసిన మందు తీసుకురావటానికి ఒక్కొక్కసారి డబ్బు సర్దుబాటు కాక తటపటాయిస్తుంటే తల్లి చూసే చూపులు భరించలేకపోతున్నాడు. దీనికి తోడు చుట్టాలు. నరసింహం గారికి పక్షవాతం వచ్చిందని పరామర్శ చేయటానికి కూతుళ్ళు, అల్లుళ్లతో పాటు ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి వాలుతున్నారు. వాళ్ళందరికీ కాఫీలు, టిఫిన్లు, భోజనాలు, మర్యాదలు. కూతుళ్ళు, అల్లుళ్ళు సుదర్శనానికి సలహాల మీద సలహాలు ఇస్తున్నారు. ఒరేయ్, నాన్నగారిని సరిగ్గా చూడరా, ఆయన చలవ వల్లే మనమంతా ఇంత వాళ్ళ అయ్యాం. ఆయన రుణం తీర్చుకోవాలి, డబ్బు కోసం వెనక ముందు చూడకు అనేవాళ్ళు అప్పచెల్లెళ్ళు. అంతవరకే కానీ ఏనాడు ఒక్క పైసా బయటకు తీసేవాళ్ళు కారు. ఖర్చు ఖర్చు ఖర్చు, నైతిక బాధ్యత. పైగా వచ్చిన వాళ్ళంతా వైద్యం గురించి తమకు తెలిసినట్లు ఉచిత సలహాలు పారేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. మద్రాసులో అయితే ఫస్ట్గా చూస్తారు. విజయ హాస్పిటల్లో ఇలాంటి కేసే ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళకి శుభ్రంగా తగ్గిపోయింది. ఇప్పుడు హాయిగా లేచి తిరుగుతున్నాడు. హాస్పిటల్లో 4-5 నెలలుంచారు. 70-80 వేలు దాకా ఖర్చయింది. అయితే ఏం,
మనిషి ప్రాణం కంటే డబ్బెక్కువ? డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుంటాం, ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? విజయ కంటే అపోలో అయితే ఇంకా బ్రహ్మాండంగా చూస్తారు. ఆ సిస్టర్సు, ట్రీట్మెంటు, వాతావరణం. అవునరా అన్నయ్య, అలా చేస్తే బాగుంటుందేమో. చూడు, నాన్నగారి కాలు చెయ్యి బాగుంటే అంతకన్నా ఏం కావాలి? ఆయన రుణం తీర్చేసుకో అంది ఓ చెల్లెలు. జేబులోంచి పైసా తీయకుండా ఉచిత సలహాలు చెప్పేవారి జాబితా రోజురోజుకి పెరిగిపోతోంది. ఒక్కొక్కరు 4-5 రోజుల పాటు ఉండటం, కాస్త కాలు చెయ్యి తుడిచి నోట్లో మందులు పోసి, నాన్నగారు మీకేం భయం లేదు, మేమంతా ఉన్నాం అంటూ కబుర్లు చెప్పి జన్మనిచ్చినందుకు తండ్రి రుణం తీర్చేసుకున్నాం అని మురిసిపోతున్నారు. సుదర్శనం అప్పు మీద అప్పు చేసేస్తున్నాడు. అతను పనిచేసే ఆఫీస్లోనే 10 రూపాయల వడ్డీకి, 15 రూపాయల వడ్డీకి డబ్బు అప్పిచ్చే ప్రబుద్ధులున్నారు. అంతేకాకుండా ఆఫీస్ ప్యూన్ రామజోగయ్య కూడా అప్పులిస్తాడు. రామజోగయ్య తెలివిగా చీట్లు కలిపి ఇంకా అనేక రకాల ఉపాయాలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఆ డబ్బును భయంకరమైన వడ్డీలకు అప్పులిస్తూ ఉంటాడు. ఆఫీసు ఊడ్చే అప్పలనరసమ్మ కూడా అలాగే అనేక విధాల డబ్బు సంపాదించి దాన్ని అత్యంత భయంకరమైన వడ్డీలకు అప్పులిస్తూ ఉంటుంది. ఆమెకు అప్పలనరసమ్మ అని కూడా పేరుంది. అర్ధరాత్రి వెళ్ళడిగినా సరే 1000 రూపాయలు దాకా తడుముకోకుండా అప్పిచ్చే కెపాసిటీ ఆమెకుంది. తామిచ్చిన అప్పును గోల్డూడగొట్టి ఎలా వసూలు చేసుకోవాలో ఆ టెక్నిక్లన్నీ వాళ్లకు క్షుణ్ణంగా తెలుసు. పోలీసు వాళ్ళు నేరస్తులతో నిజం చెప్పించడానికి 3rd డిగ్రీ మెథడ్స్ లాంటివి ఎలా ప్రయోగిస్తుంటారో అలాంటి మెథడ్స్ అన్నీ బాకీ వసూలు చేసుకోవటానికి వాళ్ళు ప్రయోగిస్తుంటారు. సుదర్శనం ఆఫీస్లో గుమాస్తాల దగ్గర, రామజోగయ్య దగ్గర, అప్పలనరసమ్మ దగ్గర అప్పులు తీసుకుని వాళ్ళ బారిన పడి పోయాడు. తప్పించుకునే మార్గం లేక అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, అందులోంచి బయటపడలేక దొర్లుతున్నాడు. అరుంధతికి జరిగేవన్నీ తెలుస్తోంది. బయట నుంచి నీతులు చెప్పటం తేలిక. అంతకన్నా గత్యంతరం లేనప్పుడు, ఇతర దారులన్నీ మూసుకుపోయినప్పుడు ఇంకేం చేయగలదు? ఆమె అతన్ని ఒక్క ప్రశ్న అయినా అడగలేదు. అడిగి అతన్ని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక అతను ఊబిలోకి ఇంకా ఇంకా దిగిపోతున్నాడు. నరసింహం గారు విషమ పరిస్థితి నుంచి కోలుకున్నాడు. మాట కొద్దిగా వచ్చింది. కాలు చెయ్యి కొంచెం కొంచెం కదపగలుగుతున్నాడు. హాస్పిటల్లో చేరాక మొదటి 4-5 రోజులు, తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాక జరిగేదంతా తెలుస్తోంది. పెళ్ళాం సేవలు చేస్తోంది, కొడుకు సేవలు చేస్తున్నాడు, కోడలు సేవలు చేస్తోంది, మనవలు మనవరాళ్ళు అందరూ సేవలు చేస్తున్నారు. ఆయన సంతోషించకపోలేదు. వాళ్ళ మీద ప్రేమ కురిసి కొంతవరకు దయ కలగకపోలేదు. కానీ వాళ్ళకి తనంటే ప్రేమ, అభిమానం అన్నీ ఉండవచ్చు. తన దగ్గర డబ్బు లేకపోతే, ఈ ఆస్తి తన పేరున లేకపోతే ఈ గౌరవం చూపిస్తారా? అప్పుడు తనని పూచిక పుల్ల కింద తీసి పారేస్తే తన దిక్కేమిటి? పార్కులో తనని ఆ కుర్రాళ్ళు ఎలా గేలి చేశారో చూశాడు. ఈ వృద్ధాప్యంలో శరీరం పనికిరాకుండా పోయిన ఈ స్థితిలో, ఇతరుల మీద దయనీయంగా ఆధారపడాల్సి వచ్చిన ఈ దశలో, ఈ డబ్బే తనకు బలం, ఈ డబ్బే తనకు అండ, ఈ డబ్బే తనకు రక్ష. మనిషికి మనిషికి మధ్య ప్రేమ ఉంటుంది, కానీ డబ్బు లేకపోతే ఆ ప్రేమ బలహీనమైపోతుంది. డబ్బు మీద ప్రేమ కూడా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. ఒక్కొక్క పరిస్థితిలో మిగతా ఏ అర్హతలు లేకపోయినా డబ్బొక్కటి ఉంటే చాలు మనిషికి సమాజంలో గౌరవం, బలం సమకూరుస్తూ ఉంటుంది. డబ్బు లేనివాడిని ఎన్ని అర్హతలున్నా ఆ ఒక్కటి లేకపోవటం వల్ల సమాజంలో ప్రతిష్ట లేకుండా తయారవుతుంటారు. ఆ డబ్బులుండబట్టే ఓ మహాకవినో, ఓ మహారచయితనో, ఓ సినిమా నిర్మాత శాసిస్తూ ఉంటాడు. కళాకారులు కూడా కేవలం వారికున్న కళని బట్టి మాత్రమే కాక దానికి డబ్బు తోడైతేనే గౌరవం లభిస్తూ ఉంటుంది. ఈ రహస్యం తెలుసుకున్నవారు కొన ఊపిరి ఉండేదాకా దాని మీద పట్టు వదలరు. ఉన్నట్లుండి ఒకరోజు మన్మథరావు ఊడిపడ్డాడు. రోడ్డు మీద నిలబడే నా పెళ్ళాన్ని నాతో పంపిస్తారా లేదా అంటూ పెద్దగా కేకలు పెట్టసాగాడు. లోపల తండ్రి దగ్గర ఉండి మందు పడుతున్న నీరజ గుండె గబగబా కొట్టుకుంది. కొంతమంది అప్రాచ్యులు ఎక్కడికెళ్ళినా వాతావరణాన్ని విషపూరితం చేసి భయంకరమైన కల్లోలాన్ని సృష్టించగలరు. దురదృష్టవశాత్తు అలాంటి అసహ్యకరమైన వ్యక్తులకు ఈ లోకంలో మనుగడ, కొంతమంది సపోర్టు ఉంటూ ఉంటుంది. నీరజ గుండె గబగబా కొట్టుకుంది. మనిషిలో ధైర్యం అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉండదు. ఒక సన్నివేశం నుంచి మరో సన్నివేశంలోకి జారిపడ్డాక ధైర్యం కూడా నీళ్లు కారిపోతూ ఉంటుంది. ఈ నీచుడు ఇక్కడికి మళ్ళీ దాపురించాడే, వీడు సృష్టించే గలాబాను ఎలా ఎదుర్కోవటమని ఆమె అంతరంగం ఆక్రోశిస్తోంది. అరుంధతి గొంతు విని బయటకెళ్ళింది. ఏమిటి వీధిలో నిలబడి గొడవ చేస్తున్నావు? నీకు సిగ్గనిపించడం లేదు అంది. ఇంట్లోకి రానివ్వకపోతే, వీధిలో కాకపోతే ఇంకెక్కడ నిలబడి మాట్లాడతాను? అయినా నేను మాట్లాడితే గొడవగా ఉందా?
అసలు ఇక్కడికి రావటం ఎందుకు? ఎందుకా? నీ కూతురు చేసిన ఘనకార్యానికి. ఏం చేసింది నా కూతురు? మొగుడిని వదిలి లేచొచ్చింది. అరుంధతి అతని నోట్లోంచి వెలువడే వికృతమైన పదజాలం వినలేకపోతోంది. అప్పుడే ఇరుగు పొరుగు పోగవుతున్నారు. సిగ్గుతో అవమానంతో ఆమె తల కొట్టేసినట్లయింది. అయినా అతని మొండితనానికి లొంగిపోదలుచుకోలేదు. నీలాంటి వాడితో కాపురం చెయ్యలేక అది పుట్టింటికొచ్చేసింది. అగౌరవమైన పని ఏమీ చెయ్యలేదే. నాతో కాపురం ఎందుకు చేయలేదు? అందరి మొగుళ్ళతో అందరూ చేయటంలా అందరూ నీలా ప్రవర్తించటం లేదు. నాలా అంటే ఎలా? ఎలా అంటే అంతకంటే మాట్లాడడానికి ఆమెకు సభ్యత అడ్డొచ్చి మాట్లాడలేకపోయింది. ఓహో అదా, నాకంతే వచ్చు, అలాగే వచ్చు. ఏమిటి అలాగే వచ్చు? వివరించి చెప్పమంటారా అంటూ హీరోలాగా అతనేదో వర్ణించబోతున్నాడు. అతని నోట్లోంచి వెలువడబోయే భాష ఆమెకు అర్థమైంది. ఇక ఆపు, ఇక్కడి నుంచి దయచేయి అంటూ అరిచింది. ఇంటి అల్లుడొస్తే లోపలికి తీసుకెళ్ళి మర్యాద చేయకపోగా వెళ్ళగొడతారేమిటి? దాన్ని బయటికి పిలవండి, మాట్లాడాలి. తను నీతో మాట్లాడదు. గొడవ చేయకుండా వెళ్ళిపో. నా పెళ్ళంతో నేను మాట్లాడడానికి నువ్వెవతావు అడ్డు చెప్పటానికి? పిలుస్తావా? లోపలికి తోసుకురమ్మంటావా? నీరజ ఇక నుంచి నీ భార్య కాదు. డైవోర్స్ కోసం వెళ్ళబోతోంది. ఇక దయచేయి. డైవోర్స్ అయ్యాక అప్పుడు ఆలోచిద్దాంలే. అప్పటిదాకా అది నా భార్య. లే, పిలు దాన్ని. నువ్వు తనని కలుసుకోవటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదో చూస్తాను, అడ్డులే అంటూ ఆమెను పక్కకు తోసేసి లోపలికి దూసుకు వెళ్ళబోతున్నాడు. అంతవరకు ఓ పక్కన నిలబడి నిశ్శబ్దంగా ఈ దృశ్యాన్ని చూస్తున్న అభిలాష్ ఇక ఆవేశాన్ని అణుచుకోలేకపోయాడు. ఒక్క ఊపున ముందుకు దూకి, ఎక్కడికి రా వెళ్తావు రాస్కెల్ అంటూ మన్మథరావు ఛాతీ పెట్టి బలంగా వెనక్కి ఒక్క తోపు తోశాడు. మన్మథరావు బ్యాలెన్స్ నిలుపుకోలేక వెనక్కి తూలిపడిపోయాడు. బావగారి మీదే చెయ్యి చేసుకుంటావురా స్కౌండ్రల్ అంటూ లేచి నిలబడి పొగరుగా మీదికి రాబోయాడు. అభిలాష్ కోపం ఆపుకోలేకపోతున్నాడు. మా సిస్టర్ మీద దౌర్జన్యంగా ప్రవర్తించింది చాలక ఇక్కడికొచ్చి న్యూసెన్స్ చేస్తావా అంటూ కాలర్ పట్టుకుని గుక్క తిప్పుకోనివ్వకుండా ఆ చెంప ఈ చెంప వాయించి వదిలిపెట్టాడు. మన్మథరావుకు బలిష్టమైన అభిలాష్ మీద ఎదురు తిరిగే శక్తి లేకపోయింది. ఒక పక్క దెబ్బలు తింటూనే సిగ్గు ఎగ్గు లేకుండా నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. మాటల్లో రాయటానికి వీల్లేని భయంకరమైన బూతులు. ఆ బూతుళ్ళు ఊళ్ళో వాళ్ళందరికీ నీరజకు రంకులు కట్టాడు. ఆఖరికి అభిలాష్కు నీరజకు కూడా రంకులు కట్టాడు. తండ్రికి కూతురికి కూడా రంకులు కట్టి పచ్చి వికృతమైన భాష ప్రయోగించాడు. అతను బూతుల్లో రెచ్చిపోతున్న కొద్దీ అభిలాష్ తన్నాడు. అభిలాష్ తంతున్న కొద్దీ అతను రెచ్చిపోతున్నాడు. చివరికి చుట్టుపక్కల చూస్తున్న వారిలో కొందరు కల్పించుకొని వాళ్ళిద్దరినీ విడదీసేదాకా ఈ తతంగం సాగింది. పెళ్ళాన్ని కాపురానికి పంపించమని అడగటానికొస్తే ఇంటికొచ్చిన అల్లుణ్ణి చావచితగొడతారా? చూడండి, పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని బొక్కలో పెట్టిస్తానంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలా పిచ్చెక్కిన వాడిలా బయలుదేరిన మన్మథరావు నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆ సమయానికి ఎస్ఐ స్టేషన్లో ఉన్నాడు. మన్మథరావు ఎస్ఐ ముందు వినయంగా నిలబడి తన ప్రతాపం గురించి చెప్పకుండా తన పెళ్ళాం గురించి అనేక కట్టుకథలల్లి చెప్పి ఆమె క్యారెక్టర్ గురించి కూడా నానా కూతలు కూసి అయినా మంచి హృదయంతో కాపురానికి తీసుకెళ్ళటానికి వస్తే చావ చితగ్గొట్టి పంపించారని కంప్లైంట్ ఇచ్చాడు. నాకు చాలా అన్యాయం జరిగింది సార్, మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ అటు ఇటు చూసి జేబులోంచి 100 రూపాయల నోట్ తీసి ఎస్పీ చేతుల్లో రహస్యంగా పెట్టాడు. ఇంతకు ఎవరు వాళ్ళు, పేర్లేమిటి అడిగాడు ఎస్ఐ. మన్మథరావు అన్నీ వివరంగా చెప్పాడు. ఎస్ఐ కనుబొమలు ముడిపడినాయి. అతని ఈ మధ్యనే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సెలెక్ట్ అయి ఉద్యోగంలో చేరాడు. కుర్రాడు ఓ కానిస్టేబుల్ని పిలిచి ఇంటి అడ్రస్ చెప్పి అక్కడ అభిలాష్ అన్న అతన్ని పిలుచుకురా, మిగతా వాళ్ళని వద్దులే అన్నాడు. నా పెళ్ళని కూడా స్టేషన్కి ఇచ్చి యాక్షన్ తీసుకోవాలి సార్, అసలు దీనికంతటికి అదే కారణం అన్నాడు మన్మథరావు. నువ్వు నోరు మూసుకో అని గదమాయించాడు ఎస్ఐ. మన్మథరావు ఇంకేమీ మాట్లాడకుండా ఎస్ఐ ఆజ్ఞని శిరసావహిస్తున్నట్లుగా నోరు మూసుకొని ఊరుకున్నాడు. ఓ 20 నిమిషాల్లో అభిలాష్ని తీసుకొని కానిస్టేబుల్ తిరిగొచ్చాడు. అభిలాష్ చేతిలో చిన్న టేప్ రికార్డర్ ఉంది. అతన్ని చూసి ఎస్ఐ సాభిప్రాయంగా చిరునవ్వు నవ్వాడు. హలో అభిలాష్ అన్నాడు. అభిలాష్ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. గోడ కానుకొని చేతులు కట్టుకొని నిల్చున్న మన్మథరావు తన బావమరిదికి జరుగుతున్న మర్యాదలను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. వీడేమిటి నీ మీద కంప్లైంట్ ఇస్తున్నాడు అన్నాడు ఎస్ఐ. ఇతనికి మా సిస్టర్ని ఇచ్చిన సంగతి నిజమే మధు, కానీ ఇతను భయంకరమైన శాడిస్టు. ఆమెని నరకయాతనలకి గురి చేశాడు. ఇక భరించలేక అతనితో కాపురం చెయ్యలేక మా ఇంటికి వచ్చేసింది. డైవోర్స్ కోసం లాయర్ని కలిసి ప్రొసీడ్ అవుతున్నాం. ఈలోగా వచ్చి నానా గోలా చేసి ఇరుగు పొరుగు ముందు చాలా అప్రతిష్ట పాల్చేస్తున్నాడు. ఇదిగో
ఇందాక సమయానికి చేతిలో టేప్ రికార్డర్ ఉండబట్టి రికార్డ్ చేశాను, విను అంటూ రికార్డర్ ఆన్ చేశాడు. పరమ హేయమైన భాషలో ఉన్న మన్మథరావు మాటలు టేప్ రికార్డర్లోంచి వినిపించసాగాయి. ఎస్ఐకి కళ్ళెర్రబడ్డాయి. లేచి నిలబడి మన్మథరావు దగ్గరికి వెళ్ళాడు. స్కౌండ్రల్, అన్నకి చెల్లెలకి తండ్రికి కూతురికి కూడా రంకులు కడతావా? చేయవలసిందంతా చేసి పైగా వాళ్ల మీద కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చావా అంటూ బూటుకాలితో డొక్కలో తన్నాడు. మన్మథరావు గింగిరాలు తిరిగిపోయాడు. అదేమిటి సార్, బావమరిది చేత తన్నులు తినొచ్చి పోలీసులు కదా అని కంప్లైంట్ ఇస్తే మీరు కూడా నన్ను తంతున్నారు అన్నాడు మన్మథరావు కడుపు సవరించుకుంటూ. నోర్మై అని కానిస్టేబుల్స్ని పిలిచి వాళ్లతో అతని ప్యాంటు షర్టు విప్పించి డ్రాయరు బనీన్తో నిల్చోపెట్టించాడు. సార్ సార్, నా దగ్గర 100 రూపాయలు తీసుకొని 100 నీ బొంద అని కానిస్టేబుల్స్ అందరి చేత తలో తన్ను తన్నించాడు. సార్, ఇది అన్యాయం. చాటుకన్నా తీసుకెళ్ళి తన్నకుండా మా బావమరిది ముందు ఇలా బాది పారేయటం మరీ అన్యాయం అని మన్మథరావు గోల అక్కడెవరూ వినిపించుకోవటం లేదు. నువ్వెళ్ళు అభిలాష్, వీడి విషయం నేను చూసుకుంటాను అన్నాడు ఎస్ఐ. నీరజని ఇంట్లో అందరూ గౌరవంగానే చూస్తున్నారు. కానీ ఆమెకే ఆ స్థితిలో అలా ఉండిపోవటం చాలా దుర్భరంగా ఉంది. మధ్యతరగతి మనిషి. ఆశ్చర్యం ఒక రకంగా చూస్తే అమానుషం. ప్రభుత్వం అతన్ని గురించి పట్టించుకోదు. ఏ రాజకీయవేత్త సానుభూతి కిరణాలు అతని మీద ప్రసరించవు. ఎందుకంటే అతను ఎంతో కొంత చదువుకున్నవాడు, ఎంతో కొంత విఘ్నత కలవాడు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఓట్ల వర్షం కురవదు. కాబట్టి రైతన్న అని, కార్మిక సోదర అని అతన్ని ఉబ్బేయటానికి అంతగా కుదరదు. కాబట్టి దురదృష్టవశాత్తు మధ్యతరగతి మనిషి పరిస్థితులతో రాజీ పడలేడు. పెళ్లి విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, వస్తువాహనాల విషయంలో కానీ ఎంతో కొంత సౌకర్యం కోరుకుంటారు. కానీ శక్తి చాలదు. దాంతో ఇంకా ఇంకా మునిగిపోతూ ఉంటారు. నిజానికి ఆ కనీసపు సౌకర్యాలు ఒక మనిషిగా కోరుకునే హక్కు అతనికి ఉంది. కానీ అనుభవించే అదృష్టం మాత్రం లేదు. వీటికి తోడు ఫార్మాలిటీ అనే సుడిగుండం, చాలా సున్నితంగా కనిపిస్తూ మనిషిని భయంకరంగా చుట్టేసే సుడిగుండం. పుట్టినరోజులు, బారసాలలు, సమర్థలు, వ్రతాలు, పేరంటాలు, గుళ్ళు, గోపురాలు, మొక్కుబళ్ళు, ఎడతెరిపి లేకుండా వచ్చి తిష్ట వేసుకొని కూర్చునే చుట్టాలు, వాళ్లకు చీరలు, బట్టలు, పెట్టుబడులు, చావులు, కర్మలు, తద్దినాలు ఈ విషవలయంలో చుట్టుకుపోతున్నాయి. కోరికలుండటం తప్పంటారు వేదాంతులు. కానీ ఆ కోరికను వాళ్ళు కూడా అధిగమించలేకపోతున్నారు. ఆ నిజం వాళ్లకు తెలుసు. అయినా బయటకు ఒప్పుకోరు. అలా ఒప్పుకుంటే ఇతరులకు చెప్పటానికి ఏమీ మిగలదు. కాబట్టి మనిషి పుట్టాక కనీసపు సుఖాన్ని కోరుకోవటం తప్ప. కొంతమంది స్టేటస్ అనే దాన్ని గురించి విచిత్రంగా విమర్శిస్తూ ఉంటారు. తన హోదాకు తగ్గ జీవితం వాంఛించటం నేరమా? అది కూడని పనా? 1000, 1500, 2000 ఇచ్చి దాంతోనే అన్నీ సరిపెట్టుకొని బ్రతకమంటోంది ప్రభుత్వం. లంచం తినకూడదు, అవినీతి మార్గం అవలంబించకూడదు, వక్రగతులు వెతుక్కోకూడదు, నీతిగా బతకాలి. స్కూలు చదువులు, అడుగడుకి కాల్చుకు తినే అనారోగ్యాలు. అందుకే మగ్గిపోతున్నారు. కథ కొనసాగుతుంది.